అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం డిఎస్సికి సంబంధించి సైకాలజీ సబ్జెక్ట్‌లో ప్రాక్టీస్ టెస్ట్‌లు చూస్తున్నామండి. ఆల్రెడీ సైకాలజీకి సంబంధించి చాలా టెస్ట్‌లు అప్‌లోడ్ చేయడం జరిగింది. అలాగే తెలుగు కూడా కొన్ని అప్‌లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా ఆ వీడియోలు చూడకపోతే ఒకసారి ఆ వీడియోస్‌ని చెక్ చేయండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ వీడియోలు ఎందుకు అప్‌లోడ్ చేస్తున్నామనంటే, ఆల్రెడీ మీరు ప్రిపేర్ అవుతూ ఉండుంటారు. ఆహ్, సో, మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చిందన్నది ఒక ఐడియా రావడం కోసం ఈ వీడియోస్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి దీన్ని ఆన్సర్ చేయడం ద్వారా మీ ప్రిపరేషన్ ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏ ఏ టాపిక్స్‌లో వెనకబడి ఉన్నారు, ఏ టాపిక్స్ చదవాల్సిన అవసరం లేదు అన్నది మీకొక ఐడియా వస్తుందనమాట. సో, దానికోసం ఈ వీడియోలు అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీడియోస్‌ని షేర్ చేయండి. ఇదే ఫస్ట్ టైము మన ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పుడు టాపిక్‌లోనికి వెళ్ళిపోదాం. ఇక్కడ క్వెషన్స్ చూడండి. క్వెషన్ నంబర్ 1, శిశు వికాసంను గురించి అభ్యసించిన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన తరువాత పాఠశాలలోని విద్యార్థుల వికాసంలోని అభివృద్ధిని, సమస్యలను గుర్తించగలగడం వికాసంలోని ఈ నియమాన్ని సూచించును. ఆప్షన్స్: వికాస ఏకీకృత మొత్తం, వికాసంను అంచనా వేయగలగటం, వికాసం సంచితమైనది, వికాసం క్రమానుగతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, వికాసం సంచితమైనది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రతిరోజు స్నానం చేయకపోతే కొడతాను అనే నాన్న మాటలకు భయపడి ప్రతిరోజు స్నానం చేసే సునీల్ కోల్బర్గ్ నైతిక వికాసంలో ఈ క్రింది ఏ దశకు చెందుతాడు? ఆప్షన్స్: పూర్వ సాంప్రదాయి 1వ దశ, పూర్వ సాంప్రదాయి స్థాయి 2వ దశ, సాంప్రదాయ స్థాయి 3వ దశ, సాంప్రదాయ స్థాయి 4వ దశ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పూర్వ సాంప్రదాయ స్థాయి 1వ దశ. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏది? ఈ క్రింది వానిలో భిన్నమైనది. ఆప్షన్స్: పరిపక్వత వల్ల వచ్చు మార్పులు, అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు, సహజాతాల వల్ల వచ్చు మార్పులు, మత్తు పదార్థాల వల్ల వచ్చు మార్పులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, అనుభవ ఫలితంగా వచ్చు మార్పులు. క్వశ్చన్ నెంబర్ 4, ఫలదీకరణ సమయంలో ఏర్పడిన సంయుక్త బీజంలో చూడండి 23 క్రోమోజోముల తల్లి నుండి సంక్రమిస్తాయి, బి 28 క్రోమోజోములు తండ్రి నుంచి సంక్రమిస్తాయి. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ చూడండి. ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. బి మాత్రమే సరైనది, ఏ సరైనది కాదు. ఏ మరియు బి సరైనవి, ఏ మరియు బి సరైనవి కావు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, ఏ మాత్రమే సరైనది, బి సరైనది కాదు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ క్రింది వానిలో సరైన క్రమమును గుర్తించండి. సరైన క్రమాన్ని గుర్తించమన్నారు. సో క్రమం చూడండి. ఫస్ట్ ఏకాంతర క్రీడ, నెక్స్ట్ సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 1, ఏకాంతర క్రీడ, సమాంతర క్రీడ, సంసర్గ క్రీడ, సహకార క్రీడ. క్వశ్చన్ నెంబర్ 6, వయస్సు పెరిగే కొలది పిల్లలలో పదజాలం పెరుగుతూ ఉంటుంది అని తెలిపినది. ఆప్షన్స్: హర్లాక్, సీషోర్, డగ్లస్, హాలెండ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, సీషోర్. క్వశ్చన్ నెంబర్ 7, వైఖరి విషయంలో సరి అయిన ప్రవచనము. ఆప్షన్స్: వైఖరులను నిర్ధారించలేము, వైఖరులు అనువంశికంగా వ్యక్తికి సిద్ధిస్తాయి,
వైఖరులు గతిశీలకమైనవి. వైఖరులు ఎల్లప్పుడూ ధనాత్మక ప్రతిస్పందనను కలగజేయును. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరులు గతిశీలకమైనవి. క్వశ్చన్ నెంబర్ 8 ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించిన ఒక నిష్పాదన పరీక్ష. ఆప్షన్స్ బాటియా ప్రజ్ఞామాపని, బినే సైమన్ పరీక్ష, డ్రాయే పర్సన్ టెస్ట్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 బాటియా ప్రజ్ఞామాపని. క్వశ్చన్ నెంబర్ 9 ఈ సమూహంలో సభ్యులు ఒకరికొకరు దూరంగా ఉంటూ ఎప్పుడూ కలుసుకోకపోయినా వారి ఆలోచనలు విలువలు ఒకేలా ఉంటాయి. ఆప్షన్స్ ముఖాముఖి సమూహం, సహక్రియాత్మక సమూహం, ప్రాథమిక సమూహం, అదృశ్య సమూహం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 అదృశ్య సమూహం. క్వశ్చన్ నెంబర్ 10 ప్రయోగ పద్ధతిలో ఒకే సమూహంపై ఒకసారి స్వతంత్ర చరాలను ప్రవేశపెట్టి మరోసారి స్వతంత్ర చరాల ప్రభావం లేకుండా చేసి ఫలితాలలో తేడాను తెలుసుకున్నట్లయితే ఆ నమూనా ఏ రకమైనది? ఆప్షన్స్ ఏక సమూహ నమూనా, సమాంతర సమూహ నమూనా, పరిభ్రమణ సమూహ నమూనా, నియంత్రిత నమూనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏక సమూహ నమూనా. క్వశ్చన్ నెంబర్ 11 అభిషేక్ అనే విద్యార్థి పాఠశాలలోని స్నేహితుల యొక్క ఆకర్షణ ఉన్నప్పటికీ ఉపాధ్యాయుడు నచ్చకపోవడం వలన చదువును కొనసాగించడమా లేక మానివేయడమా నిర్ధారించుకోలేకపోతున్నాడు. ఆ విద్యార్థి ఎదుర్కొనే సంఘర్షణ. ఆప్షన్స్ ఉపగమ సంఘర్షణ, ఉపగమ సంఘర్షణ, ఉపగమ పరిహార సంఘర్షణ, పరిహార సంఘర్షణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ. క్వశ్చన్ నెంబర్ 12 గార్డినర్ ప్రకారం సరి అయిన వాణిని ఈ క్రింది వాణిలో గుర్తించండి. చూడండి ఏబిసి అని ముడిచాడు. పద నేర్పరులు శాబ్దిక భాషా ప్రజ్ఞ, తార్కిక సంఖ్యల నేర్పరులు గణిత తార్కిక ప్రజ్ఞ, శారీరక నేర్పరులు సంగీత లయబద్ధ సంబంధ ప్రజ్ఞ. సరైన వాటిని గుర్తించమన్నారు కాబట్టి ఆప్షన్ చూడండి ఏ మరియు బి మాత్రమే, బి మరియు సి మాత్రమే, ఏ మరియు సి మాత్రమే, ఏ బి మరియు సి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఏ మరియు బి మాత్రమే సరైనవి. క్వశ్చన్ నెంబర్ 13 మేకను గురించిన వర్ణనను విని తర్వాత దారిలో కనబడిన నల్ల కుక్కను కూడా మేక అని భావించిన విద్యార్థిలో పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం కలిగిన భావనను ఈ క్రింది వాణిలో గుర్తించండి. ఆప్షన్స్ సాంశీకరణం, సమతుల్యత, వ్యవస్థీకరణం, అనుగుణ్యత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాంశీకరణం. క్వశ్చన్ నెంబర్ 14 ఏనుగు కాళ్ళను చూసి మూర్తిమత్వాన్ని వర్ణించలేము. ప్రవచనం మూర్తిమత్వం యొక్క ఏ లక్షణాన్ని సమర్థిస్తుంది? ఆప్షన్స్ మూర్తిమత్వం స్వీయ చైతన్యమైనది, వ్యక్తిని గురించిన ప్రతి ఒక్క అంశం మూర్తిమత్వంలో చేరి ఉంటుంది, మూర్తిమత్వం వ్యవస్థీకృతంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది, మూర్తిమత్వం స్థిరం కానీ స్తబ్దంగా ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మూర్తిమత్వం వ్యవస్థీకృతంగా ఏకీకృత మొత్తంగా ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 15 ఏ గ్రంథి యొక్క స్రావకం అమితంగా ఉంటే పోరాటం లేదా పలాయనం చిత్తగించడం జరుగుతుంది? ఆప్షన్స్ అవటు గ్రంథి, పార్శ్వ అవటు గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ముస్కాలు. కరెక్ట్ ఆన్సర్
ఆప్షన్ 2 అడ్రినల్ గ్రంథి. క్వశ్చన్ నెంబర్ 16 పిల్లలు ప్రణాళికలు ఏర్పరచుకోవడం, కృత్యాలు చేపట్టడం లాంటి వికాస కృత్యాలు చొరవ, అపరాధం దశ ఫలితంగా జరుగుతాయి అని పేర్కొన్న వారిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ఆప్షన్స్: సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం జీన్ పియాజే, నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్, మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్, మనో విశ్లేషణవాదం సిగ్మండ్ ఫ్రాయిడ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఎరిక్ ఎరిక్సన్. క్వశ్చన్ నెంబర్ 17 ఒక ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు తను బోధించే పాఠ్యాంశాన్ని విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు, అవసరాలకు, అభిరుచులకు అనుగుణంగా బోధించాడు. అతడు అనుసరించిన అభ్యసన నియమము. ఆప్షన్స్: బహుళ ప్రతిస్పందన నియమం, సంసిద్ధత నియమము, ఫలిత నియమము, పునర్బలన నియమము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధత నియమము. క్వశ్చన్ నెంబర్ 18 సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతమునందు అధిక జ్ఞానం గల వ్యక్తి అనగా. ఆప్షన్స్: అభ్యసకుని కన్నా అధిక జ్ఞానం గల వయోజనులు, అభ్యసకునితో సమాన వయస్సు కలిగిన సమవయస్కుడు, అభ్యసకుని కన్నా తక్కువ వయస్సు కలిగిన వ్యక్తి, వయోజనులు, సమవయస్కులు, తక్కువ వయస్సు కలిగిన వారు ఎవరైనా ఉండవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అభ్యసకుని కన్నా అధిక జ్ఞానం గల వయోజనులు. క్వశ్చన్ నెంబర్ 19 ఒక ఉపాధ్యాయుడు ఆకుకూరలు, గుడ్లు, పాలు, పండ్లతో కూడిన చిత్రాలను, నమూనాలను పట్టుకొని విద్యార్థులతో తరగతి గదిలో చర్చిస్తున్నాడు. విద్యార్థులు ఆయా విషయాలను తమ పూర్వజ్ఞానంతో అనుసంధానించుకొని అవగాహన చేసుకున్నారు. ఈ విషయాన్ని వివరించడానికి సరి అయిన ఉపగమం. ఆప్షన్స్: శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, కార్యసాధక నిబంధన సిద్ధాంతం, అంతర్దృష్టి సిద్ధాంతం, నిర్మాణాత్మక సిద్ధాంతం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం. క్వశ్చన్ నెంబర్ 20 అంతర్గత ప్రేరణను సూచించేది. ఆప్షన్స్: ఉపాధ్యాయుని ప్రశంసల కోసం విద్యార్థుల అభ్యసించడం, గమ్యాన్ని సాధించాలనే తృష్ణను కలిగి ఉండుట, తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా ఉండుట, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 తల్లిదండ్రుల ఆనందానికి అనుగుణంగా ఉండుట. క్వశ్చన్ నెంబర్ 21 వయస్సుకు తగిన తరగతిలో విద్యార్థులను చేర్చుకోవాలి అని తెలిపే విద్యా హక్కు చట్టంలోని సెక్షన్. ఆప్షన్: సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సెక్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 22 వర్సన్ అనే బాలుడు క్రోస్ బ్లాక్ డిజైన్ అనే ప్రజ్ఞా పరీక్షలో నమూనాలను చక్కగా అమర్చిన ఎడల అది ఈ క్రింది ఏ రంగాన్ని సూచించును. ఆప్షన్స్: భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, జ్ఞానాత్మక రంగం, ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగం. క్వశ్చన్ నెంబర్ 23 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము ఈ క్రింది ఏ సూత్రాన్ని గురించి వివరించదు. ఆప్షన్స్: ఆకృతీకరణ సూత్రము, అయత్న సిద్ధ స్వాస్థ్యము, సాధారణీకరణ సూత్రము, విచక్షణ సూత్రము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆకృతీకరణ సూత్రము. క్వశ్చన్ నెంబర్ 24 బండూర పరిశీలన అభ్యసనం ఈ క్రింది ఏ అంశాన్ని తెలియపరచును. ఆప్షన్స్: బహుమతి మరియు శిక్ష వల్ల ప్రవర్తనలో మార్పు, అనుకరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు, సమాజం యొక్క అభివృద్ధిని కాంక్షించడం, మెరుపు లాంటి ఆలోచనలతో. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2
అనుకరణ ప్రక్రియ వల్ల ప్రవర్తనలో మార్పు. క్వశ్చన్ నెంబర్ 25. ఈ క్రింది వాటిలో సరి అయిన ప్రవచనం. ఆప్షన్ చూడండి. మార్గదర్శకత్వం అన్నది సలహా ప్రక్రియ, మంత్రణం సహాయ ప్రక్రియ. మంత్రణంలో మార్గదర్శకత్వం ఒక భాగము, మంత్రణం సలహా ప్రక్రియ, మార్గదర్శకత్వం సహాయ ప్రక్రియ. మార్గదర్శకత్వం కంటే మంత్రణం మిన్న. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. మార్గదర్శకత్వం అనున్నది సలహా ప్రక్రియ, మంత్రణం సహాయ ప్రక్రియ. క్వశ్చన్ నెంబర్ 26. NCF 2005లో 4వ అధ్యాయం దీని గురించి తెలుపుతుంది. ఆప్షన్స్: అభ్యసనం, జ్ఞానం, విద్యా ప్రణాళిక, పాఠశాల తరగతి పరిసరాలు, సంస్థాగత సంస్కరణలు. కరెక్ట్ ఆన్సర్ పాఠశాల తరగతి పరిసరాలు. క్వశ్చన్ నెంబర్ 27. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రక్రియకు సంబంధించినది. ఆప్షన్ చూడండి. ప్రాథమిక డేటా, సమాచార విశ్లేషణ, సమాచార వివరణ. ఇక్కడ ABC అని ముడిచ్చాడు. దానికి ఆప్షన్స్ B మరియు C మాత్రమే, A మరియు C మాత్రమే, A మరియు B మాత్రమే, A, B మరియు C. కరెక్ట్ ఆన్సర్ ఈ మూడు కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, A, B మరియు C. క్వశ్చన్ నెంబర్ 28. క్రింది వాణిలో వ్యక్తిగత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పదగిన దానిని గుర్తించండి. ఆప్షన్స్: దూర విద్య, వనరుల ఆధారిత అభ్యసనం, కంప్యూటర్ ఆధారిత అభ్యసనం. ఇక్కడ 3 ABC అని ఆప్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత ఆప్షన్ చూడండి. A మరియు B, B మరియు C, A మరియు C, A, B మరియు C. కరెక్ట్ ఆన్సర్ ఈ మూడు కూడా వ్యక్తిగత అభ్యసనానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆప్షన్ 4, A, B మరియు C. క్వశ్చన్ నెంబర్ 29. వెండి గొలుసు వేయడమే కానీ తీయలేము, పొడుపు విడుపు. ఆప్షన్స్: పల్లగుత్తి, హారం, ముగ్గు, పుస్తకం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, ముగ్గు. క్వశ్చన్ నెంబర్ 30. ధృత ప్రకృతికాలు కాని వాటిని డాష్ అంటారు. ఆప్షన్స్: ధాతువు, కళలు, పదం, లాక్షణికం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, కళలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.